గాంధీ చౌక్లో తీస్తాను. గాంధీ చౌక్లో గాంధీ విగ్రహం దగ్గర గాంధీ విగ్రహం మీదకి ఎక్కి అక్కడికి వెళ్ళి తీస్తాను. ఎట్లయితే క్యాసెట్ అయిపోయింది. క్యాసెట్ వేసిన క్యాసెట్ సరిపోదు. అక్కడ మళ్ళీ స్టేజ్ ప్రోగ్రాలు ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. అందుకే వేసాంతి డబ్బులు సరే సరే సరే
సరే నాకు గంటలు కనిపించింది కనుకోవచ్చు రైట్ వస్తా ఉన్న కేవలం ఉన్నాయా మామూలు ఎక్కడ ఇక్కడ ముందుకు వెళ్ళిపోవాలి మళ్ళీ నిజమే వాళ్ళు లోపల చూస్తారు చూడరు ఆపమని చెప్పినావా ఇబ్బంది రావద్దా వాళ్ళందరూ బయటకు వీళ్ళంతా ఎక్స్పెక్ట్ బ్యాగ్
ఉన్నాను నేను ఎంట్రెన్స్ కార్డు పోతాను మరి సార్. హలో 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 कृष्ण का भक्ति जगत गुरु हमारी शक्ति कृष्ण का भक्ति हमारी शक्ति कृष्ण का भक्ति हमारी शक्ति कृष्ण का भक्ति हमारी शक्ति लगाओ हां उठी राउंड राउंड बाहर से राउंड अंदर कोई भी नहीं लगा రెండు రౌండ్స్ పెట్టండి లోపలి మాత్రం పెట్టండి అవసరమైతే రెండు రౌండ్స్ బయటకు పెట్టండి బయటకు పెట్టండి ప్లీజ్ దయచేసి వాళ్ళు అక్కాయలు 3 గంటల నుంచి అసలు వేగం ఆయు ప్రమాణాలను అధిగమించి కూడలిలో తహతహలాడే నెమ్మది. అయ్యా బ్యాట్ దొబ్బుతాను అన్న ఇవ్వయి ఇక్కడ పెట్టినండి సార్ ఇక్కడ జీవితంలో కలిగిన ప్రవర్తన యొక్క చెన్నూరు జిమ్మేదార్ బాయిలో పూజ చేస్తారు. సురేష్ దేవుడా, మహేష్ బాకే పోయి అబ్బో ఏమద్దు మంచి లేదు. మెంబర్షిప్ అంటే ఎంత అవుతుందా దీంతో అవుట్పోక చూడటాను తక్కువ రేట్ రాదు ఎవరు నేనా ఓకే పూజతో చేస్తున్నాము. చెన్నూరు జిమ్మేదార్ భాయిలు ఇప్పుడు పూజ చేస్తున్నారు. వచ్చి భగవంతుని ప్రార్థన చేస్తారు, భావ సమర్పణ, భావ పూజనం చేస్తారు. ముందుగా ఆదిలాబాద్ విభాగం నుంచి
ఇద్దరు జిమ్మేదార్ భాయ్లో రావాలా. మంగళదాస్ భాయ్, డాక్టర్ నాగేష్. మంచిర్యాల నుండి కమల్. జయ యోగేశ్వర్ కృష్ణుని కృపతో ప్రాతస్మరణీయ హృదయస్థ దాదాజీ గారి ప్రేరణతో జిల్లాలో 14వ తీర్థయాత్ర 1000 మంది తీర్థయాత్ర భక్తి వేరి చేసినారు. ఆదిలాబాద్ లో 4000 మంది, నిజామాబాద్ లో 9000 మంది, హైదరాబాద్ లో 2000 మంది, కరీంనగర్ లో 1000 మంది యాత్ర చేసినారు. చెన్నూరు, కోట్పల్లి, వేమన్పల్లి మండలంలోని ప్రతి గ్రామంలో తీర్థయాత్రికులు భక్తి వేరి చేసినారు. వారికి స్వాగతం పలుకుతాం. స్వాగతం, శుభ స్వాగతం. भावगीत विभाग तरफना भाव पुष्प समर्पण के लिए भगवान भाई और महेश भाई को मंच पर आमंत्रित करता हूँ. దాదాజీ మీరు మాకు గుర్తింపు ఇప్పించినారు. జీవనంలో మేము ఏదైనా పొందినామో అది మీ వలనే. అక్కడికి రాని మా జీవనము సాగించే వాళ్ళము. మా జీవనంలో అమృత వర్షము మీ వలనే. యాత్రికులెదరు నేడు స్వాధ్యాయులే తీర్థయాత్ర చేతురు చేతురు యాత్రికులెదరు నేడు స్వాధ్యాయులే యాత్రనే చేతురు యాత్రికులెదరు నేడు స్వాధ్యాయులే తీర్థయాత్ర చేతురు చేతురు యాత్రికులెదరు నేడు స్వాధ్యాయులే తీర్థయాత్ర చేతురు. యాత్ర వలన జీవనమందరూ మార్చివే తీర్థయాత్ర నిష్ఠ
చెదరుగా యాత్ర చేసి వారనా సత్తులయ్యదరుగా వందనము నేడు స్వాధ్యాయులే తీర్థయాత్ర చేతురు నేడు స్వాధ్యాయులే తీర్థయాత్ర చేతురు నేడు స్వాధ్యాయులే తీర్థయాత్ర చేతురు पूछो मेरे दादा कहाँ यहाँ वहाँ है नहीं कहाँ मत पूछो मेरे दादा कहाँ मानवता मुस्काती जहाँ निश्चित मेरे दादा वहाँ गीता गुंजन जहाँ जहाँ निश्चित मेरे दादा वहाँ यहाँ वहाँ है नहीं कहाँ जहाँ भक्ति में कृति समाई जहाँ भाव पूर्ण कृति है महकाई भक्ति में कृति समाई जहाँ भाव पूर्ण कृति है महकाई कृति भक्ति का मेल जहाँ निश्चित मेरे दादा वहाँ यहाँ वहाँ है नहीं कहाँ मत पूछो मेरे दादा कहाँ जहाँ धर्म में जीवन तन्मय जहाँ कर्म विज्ञान समन्वय जहाँ धर्म में जीवन तन्मय जहाँ कर्म विज्ञान समन्वय ज्ञान धर्म का मेल जहाँ निश्चित मेरे दादा वहाँ यहाँ वहाँ है नहीं कहाँ समर्पित भाव जहाँ तेज अस्मिता खिले वहाँ प्रभु समर्पित भाव जहाँ तेज अस्मिता खिले वहाँ प्रभु समर्पित भाव जहाँ तेज अस्मिता खिले वहाँ जीवन में सुख शांति जहाँ निश्चित मेरे दादा वहाँ यहाँ वहाँ है नहीं कहाँ मत पूछो मेरे दादा कहाँ यहाँ वहाँ है नहीं कहाँ मत पूछो मेरे दादा कहाँ గీతాగానం భగవంతుడే కాపాడు నీ యోగక్షేమం యోగ భారతీయ గీతాగానం భగవంతుడే
పై మీ విశ్వాసము అనంతము. భగవద్గీతలోని ఒక శ్లోకము, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం పై సంపూర్ణ స్వాధ్యాయ కార్యంను నిలబెట్టినారు. భక్తి యొక్క శక్తితో సమాజంలో పరివర్తన తీసుకొచ్చారు. భక్తి ఒక సామాజిక శక్తి అని చెప్పారు. ఇప్పుడు మనము పల్లె పల్లె కేకి చేతుం గీతాగానం భావగీత విందాం. భగవంతుడు పిలిచిన కడకే గీతం పల్లె పల్లె కేకి చేతుం గీతాగానం. ప్రభు కార్యమందున మేమందరినీ చేర్చెదం పల్లె పల్లె కేకి చేతుం గీతాగానం. కురుక్షేత్ర కాశీ కులు కలకత్తా కచ్చయో కోరదము స్వచ్ఛము ధర్మ క్షేత్రములన్నీయో స్వాధ్యాయ మంత్రమునందరిని సంస్కరించడం మేమైతే భక్తులు గీతాగానం. వారికి ఇచ్చినారు. మానవుని దగ్గర విత్తము, విద్య, సత్తా, శక్తి ఉందా లేదా అని చూడకుండా మానవునికి మానవుడు అని అయినందుకు గౌరవం ఉన్న మన చెన్నూరు జిమ్మేదారి భాయ్ వామన్రావు భాయ్కి వేదికపై ఆహ్వానిస్తున్నాను. परम पूज्य पांडुरंग शास्त्री अठावले, परम पूज्य पांडुरंग शास्त्री अठावले दादाजी అంటే మహారాష్ట్రలో ఆయన పెద్దన్నయ్య అని పిలుస్తుంటారు. గారి పేరు చేత శ్రీకృష్ణ భగవాని కృపచేత చెన్నూరులో 14వ తీర్థయాత్ర శ్రీ జగన్నాథ స్వామి పేరున తేదీ 28/4/2008 నుండి 4/5/2008 వరకు సంకల్పం గావించబడినాయి. ఈరోజు ఇక్కడ ఉన్న భాయి బహన్లు, అన్నయ్యలు, అక్కయ్యలు 6 రోజులు తమ తమ టిఫిన్ టైం టికెట్ను వెచ్చించి దాదాపు 600 గ్రామాలు స్వాధ్యాయి బంధువులు పాల్గొనటం వలన మన ప్రాంతంలో ఆధ్యాత్మిక క్రాంతి, భగవద్గీత విచారాలను హార్ట్ టు హార్ట్, హార్ట్ టు హార్ట్, గుండె గుండెకు, గుడిసె గుడిసెకు తీసుకువెళ్ళిన ఋషితుల్యులు మన చెన్నూరు పూర్ణాహుతి గావింపబడుట మన పూర్వజన్మ సుకృతం, మన ప్రాంతం నోచుకున్న ఆధ్యాత్మిక ప్రకట. విట్టం కనిపిస్తుంది, విట్టం కనిపించదు, కానీ ఫలం కనిపిస్తుంది. చేసిన 6 రోజుల కృతి భావకర్మలు కనిపించకపోవచ్చు, కానీ దాని ఫలం మన జీవనంలోకి వచ్చి తీరుతుంది. అగస్త్య మహాముని సంచరించిన చోట ఆయన పాదధూళిచే పునీతంగా వింపబడిన మన చెన్నూరు మరొకసారి ఆధ్యాత్మిక గంగ ప్రవహించినది. ఇది ఏ యజ్ఞం, మరొకసారి ఆధ్యాత్మిక యజ్ఞం మన చోట జరిగినది. పంచక్రోశ ఉత్తరవాహిని అయిన గోదావరి ప్రవహించుట చే మన ప్రాంతానికి దక్షిణ కాశీగా పేరుగాంచినది. ఈ ప్రాంతంలో 6 రోజులు పాండురంగ సేన చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్లో వెళ్ళి పల్లె పల్లెకు స్వాధ్యాయం అనగా ఒక యజ్ఞం. యజ్ఞంలో దేవపూజ, మైత్రీకరణం, సంగతీకరణం జరుగుతుంది. దేవపూజ అంటే రాముడు కృష్ణుని పూజిస్తే వారి యొక్క తత్వాలను తెలుసుకొని రాముడిగా కృష్ణుడిగా మారడం. తర్వాత ఇక్కడ మైత్రీకరణం. ఈ రోజుల్లో మైత్రీకరణం ఫ్రెండ్షిప్ ఫర్ ప్రాఫిట్, లాభం కొరకు, ఫ్రెండ్షిప్ ఫర్ ప్లెజర్, ఆహ్లాదం కొరకు, ఫ్రెండ్షిప్ ఫర్ డిసిప్లిన్, సిద్ధాంతం కొరకు యాంత్రికంగా మారినది. కానీ మనలో నిపుణతను వెలికి తీయడానికి దాదాజీ గారు ఫ్రెండ్షిప్ ఫర్ డివోషన్ అని ఇక్కడ మనకు నిరూపించినారు. తర్వాత
సమర్పించుట తీర్థ లేనిదే దేనా లేనా దేనా బంద్ ఫిర్ బి ఆనంద్. ఎవరి వద్ద స్వాధ్యాయి చేయి చాచడు, ఎవరికి ఉచితంగా ఇవ్వడు, ఉచితంగా అడిగి కొడుతున్నావు అని ఎవరినైనా అడిగితే తినడానికి అంటారు. తినడం ఎందుకు అంటే కట్టెలు కొట్టడానికి అంటారు. అంటే తినడం పని కొరకు, పని తినడం కొరకు అనే అర్థంగా మారిపోయింది. ఇక్కడ చిన్నగా దాదాజీ గారు చెప్తారు, వినక గీతా శ్లోకములను తెలివిహీనుడనైతిని, నీ ఎదుట పుష్పములెన్ని ఉన్నా ఒకటి ముట్టకపోతిని. ధర్మం యొక్క అర్థం ఒక మాటలో చెప్పాలంటే శుచిత. దాన్ని అలవర్చుకోవడానికి దాదాజీ తీర్థయాత్ర ప్రక్రియ మొదలుపెట్టినారు. స్వాధ్యాయ గ్రామంలోకి వెళ్ళేంత మాత్రాన గ్రామోద్ధారకులు కారు, సాటి మనిషి ముందు సద్విచారాలు పెట్టి ఆచరించి చూపించే ప్రక్రియ భక్తి హృదయంతో, భక్తి భావంతో, భక్తి పేరీ చేయబడి సోదర భావంతో చేరువ కావడం వల్ల మనలోని మాలిన్యాలు తొలగిపోతాయి. ఈ విధంగా మనలోని మాలిన్యాలను కడుగుకోవటమే స్వాధ్యాయం. శరీరంతో పాటు మనకు బుద్ధికి, మనస్సుకు స్నానం పోయడమే స్వాధ్యాయం. ప్రతి వ్యక్తి జీవన వికాసానికి శ్రద్ధ అవసరం. శ్రద్ధ వస్తువు కాదు, అది ఒక మనోధర్మం. దీనిలో వేసే ప్రతి అడుగు ఒక పుణ్యమైనటువంటి అడుగుగా మారుతుంది. ఈ రోజు ప్రతి వ్యక్తి రోటీ, కపడా, ఔర్ మకాన్ ఇవి సమకూర్చుకొనుటకు పుట్టినప్పటి నుండి మృత్యు వరకు ఆరాటపడి సఫలమో విఫలమో చెందుతున్నారు. ఇది ఏనా జీవన పరమావధి? కాదు. ఎందరో మంది భగవద్గీత చదివి అర్థం చేసుకొని ఆనందించి అసువులు భాషారు. కానీ పూజ్య దాదాజీ గారు మనతో ఆచరింప చేసినారు. నేటి కాలంలో ఆధ్యాత్మిక వృత్తి అవలంబించడం 60 దాటిన వారికి అనుకోకూడదు. ఆయుష్కు వ్యయమే కానీ ఆదాయం లేదు. ఇప్పుడే చేయవలసినది చేయాలి అని నవ యువకులు వచ్చి నిరూపించారు. చెరుకు రసం 5 రూపాయలు అని అంటే పిప్పి 2 రూపాయలు అంటే పిప్పిని ఎవరు ముట్టుకోరు. పిప్పిపై ఈగ కూడా వాలదు, దీనిపై ఈగ కూడా వాలదు. అందుకొరకై రసమైన జీవనంలో ఆధ్యాత్మికం నింపాలి. నీరసంతో నిండినది వృధా అని యువకులు చాటి చెప్పడానికి మన ప్రాంతంలో నవయువకులు వచ్చారు. ఒక వ్యక్తికి పూలగుచ్చం ఇచ్చి తృప్తిపడడం కంటే ఒక భావ పుష్పం ఇస్తే అది ఎన్నడూ వాడిపోదు. పూజ్య దాదాజీ గారు ఊరూరా భావ కుసుమాలను పంచిరండని తీర్థయాత్ర నిర్ణయించి మన జీవితంలో భగవంతుడు తోడుగా ఉంటే మన నుండి సుగంధం వస్తుంది, లేకుంటే దుర్గంధం వస్తుంది. చేపలు లేని సరస్సు శుభ్రంగా ఉండదు, స్ఫూర్తినిచ్చే వ్యక్తులు లేకుంటే సమాజం పవిత్రంగా ఉండదు. నేటి సమాజంలో అందరికీ ప్రేరణ కావాలి, కానీ ప్రేరేపించే వ్యక్తులే కరువయ్యారు. ఉదయం లేచినప్పుడు, ఈ భోజనం చేసేటప్పుడు, రాత్రి పండుకునేటప్పుడు భగవంతుడితో సంబంధం పెట్టుకునే వారి జీవితం ఆనంద ఐశ్వర్యాలతో తులతూగుతుంది. ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ భగవంతుడు తోడు లేని జీవితం నరక యాతన పడుతుందని మన అనుభవంలో తెలుసుకున్నటువంటి స్వాధ్యాయులు ఈ భక్తి మార్గాన్ని స్వీకరించారు. ఇంకపోతే యాత్రలో భక్తి సమ్మిళితమైతే అది తీర్థయాత్ర. తిరుపతి కానీ శ్రీశైలం కానీ మనం పోవచ్చు. రిజర్వేషన్, అప్ అండ్ డౌన్ టికెట్, కాటేజ్ టికెట్ తీసుకుంటాం. అక్కడ భక్తి సమ్మిళితం కావడం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి తీర్థయాత్రలు ఇంట్లో నుండి తలపై భగవంతుడిని ధరించి 365 రోజుల్లో 6 రోజులు నిస్వార్థ నిరపేక్షగా అయాచక వృత్తితో ఊరూరా పల్లెకు వెళ్ళి గుండెకు భగవంతుని విచారాలు చేస్తారు. కాబట్టి ఇది అసలైనటువంటి తీర్థయాత్ర. యాత్రలో భక్తి సమ్మిళితమైతే అది తీర్థయాత్ర. ఆహారంలో భక్తి సమ్మిళితమైతే ప్రసాదం. శ్రమలో భక్తి సమ్మిళితమైతే సేవ. కర్మలో భక్తి సమ్మిళితమైతే యజ్ఞం. నిరాహారంలో భక్తి సమ్మిళితమైతే ఉపవాసం. స్వాధ్యాయ వ్యక్తికి ఆహారం కంటే, నీరు కంటే అవసరమైనది ఇది ఆక్సిజన్. స్వాధ్యాయం ప్రతి మనిషికి ఆక్సిజన్ లాంటిది. ప్రతి క్షణం ఆక్సిజన్ ఎట్లా అవసరమో మనిషి జీవితం అనగడకు స్వాధ్యాయం అవసరమని పూజ్య దాదాజీ గారు చేసి మనకు నిరూపించారు. మన చెన్నూరు యోగేశ్వర డే రోజున అనగా 25వ జనవరి యోగేశ్వర దినంగా మేము ఆచరిస్తాం.
26 జనవరి 2002లో ఈ కేంద్రం మొదలై ఇప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ కొనసాగుతుంది. ఈ సంవత్సరం దాదాపు 600 గ్రామాలకు స్వాధ్యాయ విచారాలను మేము పంచడం జరిగింది. దాదాజీ విచారాలు ప్రతి ఆదివారం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతూ ఉంది. తీర్థయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, మనలో 15 మంది దైవీ స్వభావం కలవారు ఉంటారు. ప్రపంచంలో జనాభాలో 15% దైవీ స్వభావం కలిగిన వాడు, మరి 15% అసుర స్వభావం కలిగినటువంటి వాడు ఉంటారు. 70% మంది తటస్థులుగా ఉంటారు. ఎవరి ప్రయత్నం తీవ్రంగా ఉంటే, అసుర స్వభావం వాళ్ళది తీవ్రంగా ఉంటే వాళ్ళ బలగం పెరుగుతుంది. దైవీ స్వభావం ఉన్న వాళ్ళ ప్రయత్నం పెరిగితే విధి బలగం పెరుగుతుంది. వారి సమాజం 85% అవుతుంది. దాదాజీ 75% దైవీ స్వభావాలు కావాలని తీవ్ర వాంఛతో 70 మందిని కలుపుకొనే చిరు ప్రయత్నమే భావపేరి భక్తి పేరి తీర్థయాత్ర. ఇంటిట పూజ్య పాండురంగ్ ఆజ్ తేరా ఆగమన్, పని చేసే పుత్రుడు తండ్రికి ప్రియమోయి, పేరుపై జీవించే వాడగు అధర్ముడోయి. స్వాధ్యాయం లేకముందు జీవితంలో వైన్, వెల్త్ అండ్ ఉమెన్ వీటి గురించి ఆలోచన ఉంటుంది. స్వాధ్యాయం దొరికిన తర్వాత, స్వాధ్యాయం అవలంబించిన తర్వాత వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ వర్షిప్ ఇవి మన జీవితంలో భాగస్వామ్యం తోడుగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకునే ప్రక్రియను మనం ఈ సందర్భంగా పూర్ణాహుతి సందర్భంగా మనం ఆచరిస్తూ, దాదాజీ గారు చేసిన భగవద్గీత ప్రక్రియల్లో, ప్రాక్టికల్లో మనం చదివిన పుస్తకాలు కానీ, ఋషులతో విన్న విషయాలు కానీ అవి ఓన్లీ థియరీ. ఇప్పుడు ఈ తీర్థయాత్రలు ఊరూరా వెళ్ళి చేసినటువంటిది ప్రాక్టికల్. దాదాజీ ఈ డయాస్పై నుండి నేను దాదాజీ గారికి మా స్వాధ్యాయి బంధువుల తరఫు నుంచి ధర్మబద్ధుడనై ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను. మా శక్తి మేరకు ఊరూరా పల్లె పల్లెకు స్వాధ్యాయ ఆధ్యాత్మిక క్రాంతిని నింపడానికి అహర్నిశలుగా పనిచేస్తానని హామీ చేస్తుంది. ఈ దాదాజీ గారికి ఇచ్చేది ఏదంటే, 3 నెలల కాలంలో మన చెన్నూరు ప్రాంతంలో అందరి సహాయ సహకారాలతో అష్టామృత కేంద్రాలను నెలకొల్పి తీర్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. గారి ప్రేరణతో మరియు దీది గారి మార్గదర్శనంతో చెన్నూరులో శ్రీ జగన్నాథ స్వామి తీర్థయాత్ర జరుపుకుంటున్నాము. ఈ జిల్లాలో 14వ తీర్థయాత్ర. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారావతి, జైవ, సప్తైత, మోక్షదాయిక అన్నట్టు సత్యయుగంలో నారాయణుడు రూపంలో భగవంతుడు అవతరించాడు. ద్వాపరంలో శ్రీకృష్ణుని రూపంలో, త్రేతలో శ్రీ రామచంద్రుని రూపంలో, కలియుగంలో దేవదారు రూపంలో పూరిలో ప్రజలు పూజలు జరిపించుకుంటున్నాడు. నేడు జగన్నాథ స్వామి సాన్నిధ్యంలో తీర్థయాత్ర పూర్ణాహుతి కోసం ఏకత్రితమైనాము. జగన్నాథుని పేరు వినగానే విచిత్రమైన 3 విగ్రహాలు మన మధ్యలో మెదులుతాయి. శ్రీకృష్ణ, బలరాములు మరియు సుభద్ర. ఆ విచిత్ర రూపం ఎందుకని మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం మనకు ఇంద్రదుమ్నుడి చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆ చరిత్ర సంక్షిప్తంగా, మన దేశంలో తూర్పున సముద్ర తీరాన ఉన్న పూరిని ఇంద్రదుమ్నుడు అనే రాజు పరిపాలించాడు. అతడు ఆ గ్రామంలో పూరిలో ఒక దివ్యమైన మందిరాన్ని నిర్మించను. దానిలో ప్రతిష్ఠించబోయే విగ్రహాన్ని గురించి సాక్షాత్తు భగవంతుడే ఆ రాజు కలలోకి వచ్చి వారంలోగా సముద్ర తీరానికి శంఖ, చక్ర, గదా, పద్మాలు గల ఒక కొయ్య మొద్దు కొట్టుకు వస్తుంది. ఆ మొద్దుతోనే విగ్రహాలు చేయించమని చెప్పాను. కళలో చెప్పిన ప్రకారం మొద్దు వచ్చను, కానీ దానితో దేశంలోని ఏ కళాకారుడు విగ్రహాలను చేయలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ భగవంతుడు అనంతుడు అనే ఒక వృద్ధ కళాకారుడిగా వచ్చి విగ్రహాలను చెక్కుట ఒప్పుకొన్నాను. కానీ ఒక షరతు విధించను. అదేమనగా ఆ కొయ్యను గర్భగుడిలోనే పెట్టుకొని మందిరం తలుపులు మూసుకొని 21 రోజుల్లో పూర్తి చేస్తాను. మధ్యలో ఎవరు తలుపులు తీయకూడదని షరతు పెట్టినారు. రాజు కళాకారునిపై పూర్తి నమ్మకంతో
అతని షరతులను అంగీకరించి మందిరానికి తాళం పెట్టించడం. కానీ కొన్ని రోజుల్లో ప్రజలు ఆ కళాకారుడు లోపల వజ్ర వైడూర్యాలను దొంగిలిస్తానేమోనన్న అనుమానాలు మొదలెత్తాయి. రాణి ప్రజలందరూ కూడా వారి అనుమానాలను రాజుగారితో చెప్పి తలుపులు తీయించుటకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరికి 7వ రోజు రాజుగారు మందిరం తాళాలు తీసి చూస్తే కళాకారుడు తప్ప అన్ని యథాతథంగా ఉన్నాయి. జరిగిన పొరపాటుకు రాజు ఎంతో చింతిస్తుండగా ఆకాశవాణి, ఇది గొప్ప కర్మయోగి మందిరం, ఇందులో ఇవే విగ్రహాలను ప్రతిష్ఠించు అని చెప్పాను. ఈ మూర్తి కర్మయోగులకు ధైర్యాన్ని ఇస్తూ మార్గదర్శులుగా ఉంటూ ఆశీర్వదిస్తుంది. ఈ విచిత్ర రూపం ఉన్న విగ్రహాలను మనకిచ్చే సందేశం వెనుక ఉన్న భావం ఏమిటంటే, నేను ఎవరికి ఏమి ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు, అందుకే చేతులు లేవు. ఇక్కడి నుండి ఎక్కడో వెళ్ళేది లేదు, అందుకే కాళ్ళు లేవు. కేవలం చూస్తాను, అందుకే కళ్ళు మాత్రమే ఉన్నాయి. మన చెన్నూరు జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర చూస్తే పూర్వం దాదాపు 400 సంవత్సరాల క్రితం మహారాజులు ఉండేవారు. వారి స్వప్నంలో జగన్నాథ స్వామి ప్రతినిత్యం వచ్చి నేను మరి ఒక స్థలంలో ఉండటాన్ని నిశ్చయించుకున్నాను అని చెప్పినారట. ఆ దైవ ఇష్ట స్థలమే మన చెన్నూరు గ్రామం. అప్పుడు చెన్నూరు ప్రాంతంలో దామరవాసస్తులు శ్రీ వైష్ణవులు భిక్షాటన చేస్తుండడం వల్ల రాజు వీరిని సంప్రదించి భగవంతుడిని చెన్నూరుకి తీసుకురావడానికి నిశ్చయించినారు. చాలా మంది భక్తులు పురోహితులు కాలినడకన పూరికి వెళ్ళి విగ్రహాలను మోసుకొని రావడానికి దాదాపు 1 సంవత్సర కాలం పట్టినట్టు మన ఆలయ చరిత్ర చెబుతున్నది. మనం చేసుకుంటున్న జగన్నాథ స్వామి తీర్థయాత్రకు రథయాత్ర కారణం ఏమిటంటే, ఆనాడు గోకులం నుండి శ్రీకృష్ణుడు మధురకు తన మామగారింటికి బయలుదేరగా గోకులం వారు సాగనంపారు, మధుర నగరవాసులు స్వాగతం పలికారు. దేవుడు తన ఇంటి నుండి మామగారింటికి బయలుదేరాడు. దాని జ్ఞాపకార్థమే ఈరోజు జగన్నాథ పూరి నుండి జనక్పురి వరకు రథయాత్ర తీర్థయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఈ యాత్రలో మనం జగన్నాథ స్వామిని దర్శించి అహంకారం, అభిమానం, రోదనం, ముఖస్థుతి, అవిశ్వాసం ద్వారా దేవుని పొందలేరని మనం గుణపాఠం నేర్చుకోవాలి. జయ యోగేశ్వర్. మనం ఎక్కడున్నాం? హమ్ కహా హై? ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇప్పుడు हम जगन्नाथ पुरी में है. ఒక్క మంత్ అంటే 1 మంత్ నుంచి 1 మాసం నుంచి మన అన్నయ్య ఎప్పుడైతే చెప్పాడో చెన్నూరు మే జగన్నాథ్ తీర్థయాత్ర, చెన్నూరులో ఏముందని అడిగితే నిజంగానే అక్కడ ఏముంది? లేదయ్యా, జగన్నాథ్ స్వామి ఇక పురికి అవసరం లేదు, ఇక్కడ చెన్నూరులోనే ఉన్నాడు, మనకు దర్శించేది ఉంది. అరే క్యా విశిష్ట దాదాజీ, ఆలోచించండి. నిజంగానే ఇది ఏదో చిన్న వస్తువు కాదు. ये क्या है? जीवन, लाइफ ऑफ तुम्हारा लाइफ है, जीवन है. तैत्तरीय उपनिषद लो 9వ వాక్యంలో ఏం చెప్పాడు తెలుసా? वो क्या करते हैं? वेदों की घोषणा है, जीवन में किसी भी तत्व की प्रतिष्ठा स्वाध्याय से ही होती है. अतन भगवान के रूप करो. जय योगेश्वर. తీర్థయాత్ర అంటే నిజమైన తీర్థయాత్ర చేసి వచ్చిన స్వాధ్యాయ పరివారం. సంవత్సరం మేము అకేయలం మహిళా వర్ష సందర్భంగా జరుపుతున్నాం. అయితే మహిళా వర్ష సందర్భంగా మేము మా యొక్క కార్యంతో మా యొక్క జీవితం భగవంతుని చరణాల్లో పెట్టాము. అయితే ఈ సంవత్సరం అంతా కార్యం చేసిన తర్వాత ఏదైతే భగవంతునికి కొన్ని వాక్యాలు, కొన్ని పుష్పాలు చెప్పాలని అనిపిస్తుంది. ఈ సమాజంలో ఎందరో మంది తత్వచింతకులు, నేతాలు ఉన్నారు. వారు స్త్రీని ఏ విధంగా చూసిందంటే స్త్రీ రక్షణీయంగా ఉంది, శోభనీయంగా ఉంది, ఒక వస్తువులాగా భావించారు. కానీ స్త్రీలో ఉన్న దైవత్వం, మానవత్వం దాదాజీ చూశారు. రేపు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేవాళ్ళం. కానీ అధిక మాసం వచ్చిన తర్వాత రేపటి నుండి నాకు అధిక మాసం మొదలవుతుంది, రేపటి నుండి నేను భగవత్ కార్యం చేస్తా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ అమ్మ యొక్క పని చేస్తా, తల్లి యొక్క పని చేస్తా అనే ఆత్మవిశ్వాసం మా లోపలికి వచ్చింది.
మా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగినచో అవి క్షమించమని మేము వేడుకుంటున్నాం. ोत्रामेत्य मध्ये क्वथयति नितरां जातरो जातवेदा यद्यद्वै तत्र दुःखं व्यथयति नितरां शक्यते केन वक्तुं क्षन्तव्यो मे परादा शिव 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 भो श्रीमहादेव शम्भो आयोर्नश्यति पश्यतां प्रतिदिनं यातिशयं यौवनं प्रत्यायान्ति गता पुनर्न दिवसा कालो जगद्भक्षता लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला తీర్థయాత్ర నిమిత్తము 6 రోజుల్లో 72,000 ఇంట్లలో స్వాధ్యాయ విచారణ అందించి తీర్థయాత్రికులు ఈరోజు ఇక్కడ వచ్చి జగన్నాథ భగవంతుని దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి మన పూజ్య దాదా గారి ఆశీర్వచనము వినటానికి అక్కాయలు కలశం చేసుకొని ఒకటే కలర్లో చీరలు ధరించి మాకు స్వాగతం పలుకు పూర్తి ఊరంతా ఊరుకుంటూ తీసి ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళకు అభినందనము, వాళ్ళకు స్వాగతము. ఈ కార్యక్రమంకు వచ్చిన గ్రామస్తులు, గ్రామ పెద్దలు వాళ్ళకు కూడా అభినందనము, స్వాగతము. ఈ తీర్థయాత్ర ఉద్దేశము మనమందరూ సుఖపడాల. మనమందరూ దేవుడి బిడ్డలే. దేవుడు కోరిక ఉంది మన కొడుకులందరూ మన బిడ్డలందరూ సుఖపడాలని. దాని కొరకు దేవుడు వేద ఉపనిషత్ గీతా గ్రంథాలు ఇచ్చారు, ఎన్నో సాధనాలు ఇచ్చారు.